ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ కథలు. రాజు అను ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు. ఆయన కింద చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివారిలో వారికి తగ్గ స్థాయి కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంత ఎక్కువ జీతము, కొంత తక్కువ జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే రాజు ఒక కలగన్నాడు. ఏంటి అంటే, ఆయన చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళినట్లుగా ఒక కలగన్నాడు. పరలోక రాజ్యంలో దేవదూతలు అతన్ని తీసుకొని బంగారపు వీధుల్లో అతన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే పక్కనే బ్రహ్మాండమైన బిల్డింగులు, భవనాలు చాలా చూపిస్తూ తీసుకొని వెళ్తున్నారు. ఆ బిల్డింగులు, ఆ భవనాల్లో ఆ రాజుకి ఒక అద్భుతమైన భవనం ఒకటి కనిపించింది. అది చాలా మహాద్భుతంగా ఉంది. అది ఆయనకి బాగా నచ్చింది. కాబట్టి దేవదూతల్ని రాజు అడిగాడు, ఈ భవనం ఎవరిది అని అడిగాడు. ఈ భవనమా, మీ దగ్గర పనిచేసిన చిట్టిబాబుది అని చెప్పారు. చిట్టిబాబుదా? అయితే నా దగ్గర అందరికంటే తక్కువ జీతం తీసుకుంటున్న చిట్టిబాబుదే ఇంత బ్రహ్మాండమైన బిల్డింగు, ఇంత బ్రహ్మాండంగా ఉంటే తన భవనము, నాది ఇంకా ఎంత బాగుంటుందో, చాలా బాగుండి ఉంటుంది. చిట్టిబాబుదే ఇంత బాగుంటే నాది ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడు. మనసులో అనుకొని తర్వాత దూతని అడిగాడు. అయితే నా యొక్క గృహాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను, అక్కడికి తీసుకెళ్ళగలరా అని అడిగితే, సరే అక్కడికే వెళ్తున్నాం, మనం వెళ్దాం రండి అని చెప్పి అవి చూపించుకుంటూ తీసుకొని వెళ్ళచుండగా రాజు తన మనసులో చాలా ఊహించుకున్నాడు. ఆ భవనాలన్నీ చాలా బాగున్నాయి, నా భవనం కూడా ఇంకా చాలా బాగుంటుంది అని అనుకున్నాడు. అయితే ఒక దేవదూత, ఇదిగో ఇదే మీ గృహం అని చెప్పి చూపించింది. ఆ గృహం చూస్తే అది ఒక పూరిపాక. ఏంటి ఈ పూరిపాక నా గృహము అని అడిగాడు. అవును, ఇదే మీరు ఉండవలసిన పూరిపాక, ఇదే మీరు నివసించవలసిన, నిత్య జీవంలో నివసించవలసింది మీరు ఇందులోనే అని చెప్పారు దూత. అయితే ఎందుకని, నాకే ఎంత తక్కువైన పూరిపాక, నా కింద పనిచేసే సేవకులకి చాలా మంచి మంచి భవనాలు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కదా, వారికంటే నేను ఎక్కువే ఇచ్చాను కదా అని అడిగాడు. అయితే దూత అన్నది, మీరు భూలోకంలో మీరిచ్చిన కానుకను బట్టే, మీరిచ్చిన సామాగ్రిని బట్టే మేము వీటిని కడతాము. మీరు పంపించిన దానివల్ల, మీరు పంపించిన సామాగ్రి వల్ల, మీరు పంపించిన కానుక వల్ల దీనికంటే మేము ఎక్కువ కట్టలేకపోయాము అని దూత చెప్పింది. దేవునికి మనం ఎంత ధనం ఇచ్చామన్నది ముఖ్యం కాదు, మనం ఎటువంటి హృదయంతో ఇచ్చాము అన్నదే ముఖ్యం. మన హృదయం నిష్కలంగా, అంటే మనం ఏది ఆశించకుండా దేవునికి ఇవ్వవలసినది నిశ్చయముగా, సంతోషముగా ఇచ్చినవే దేవుడు అంగీకరిస్తాడు. హృదయంలో నొచ్చుకొనుటూ, హృదయంలో బాధపడుతూ లెక్కలు వేసుకునేవి అవి అక్కరకు రావు. పరలోకంలో అవి స్వీకరించబడవు. దేవుడు వాటిని అంగీకరించడు. మనం ఉదాహరణగా చూస్తే, మనం బైబిల్లో చాలా సార్లు మనం చూసినట్లయితే హృదయపూర్వకంగా ఇచ్చేది దేవుడు అంగీకరించాడు. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి, అచ్చట చెమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. అంటే పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి అంటే మనము ఈ భూలోకంలో దేవునికి ప్రత్యేకమైన, నీ హృదయపూర్తిగా ఇవ్వవలసిందిగా దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే మనము పరలోకంలో ధనం సమకూర్చుకోవాలని అనుకుంటున్నామా, ఈ లోకంలో ధనం సమకూర్చుకోవాలని అనుకుంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, పరలోక రాజ్యంలో మంచి భవనములు మనం సంపాదించుకోవాలంటే ఈ లోకములో మనకు కలిగిన దాంట్లో, మనకి లేమి దాంట్లో కూడా మనం దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చిన ఎడల పరలోకంలో ధనము సమకూర్చుకునే వారిగా ఉంటాము. దేవుడు మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు.